తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రజలకు, భీమవరం నియోజకవర్గ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవ సోదర సోదరీమణులందరూ క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రభు ఆశీస్సులు ప్రజలపై ఉండాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, భీమవరం నియోజకవర్గ ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు ఆశీస్సులతోటి క్రిస్టియన్స్ అందరూ సంతోషంగా ఉండాలని, ఆ ప్రభు ఆశీస్సులతోటి చేసే కార్యక్రమాలన్నీ సక్సెస్ అవ్వాలని, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రభు ఆశీస్సులతో ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండి రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపించడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా భీమడోలు ఆరోగ్యమాత ఆర్సీఎం దేవాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం రాత్రి నుంచి క్రీస్తు విశ్వాసులు ప్రార్థనలో పాల్గొన్నారు. వేడుకల్లో ఏలూరు డీపాల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఫాదర్ అరుణ్ కుమార్ దివ్య పూజబలిని అర్పించారు. అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ నెల్సన్ జాన్ క్రీస్తు జయంతి సందేశాన్ని ఇచ్చారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడమని, ఆయన ఈ లోకానికి వెలుగే ఉన్నాడని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమడోలు విచారణకర్త ఫాదర్ ఏబియన్ సుపీరియర్, డీపాల్ స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ టోనీ, బీడీఎస్ డైరెక్టర్ ఫాదర్ జింటో, అసిస్టెంట్ ఫాదర్ జీజో, ఫాదర్ పాల్, విన్సెంట్ డీపాల్ సొసైటీ సభ్యులు, పెద్దలు, కన్యాస్త్రీలు, మర్యాదల సభ్యులు, జీసస్ యూత్ విశ్వాసులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. అనంతరం ఆయన పాస్టర్లకు దుస్తులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తున్నట్లు మంత్రి రవికుమార్ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రభు యేసుక్రీస్తు మార్గంలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మానవులమైన మేము మా పాపములను బట్టి నశించుకోకూడదని మా కొరకై ఈ లోకమునకు మీ ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ మన యొక్క ప్రియతమ నాయకులు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపకాంతులతో చర్చిని అందంగా అలంకరించారు. యేసు గీతాలను ఆలపిస్తూ ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ యేసుప్రభు పుట్టుక గొప్పతనం గురించి పాస్టర్ ప్రవీణ్ రాజ్ తెలియజేశారు. మంచి ద్రాక్షావల్లిగా దాన్ని నాటిని, కానీ అది కారు ద్రాక్షాలు కారు ద్రాక్షలు ఎవరైనా తింటారా? చేదు ద్రాక్షాలు, తీయని ద్రాక్షాలు తింటారు కానీ చేదు ద్రాక్షాలు ఎవరు తింటారు? దేవుడు అంటున్నాడు, మరి నేను మంచి ఫలాలు చూస్తున్నాను, మీలో మంచి ఫలములు ఫలించాలి. కాబట్టి ఈరోజు ఈ చెట్టు ఎలాంటిదంటే ఫలించేటువంటి చెట్టు. క్రీస్తులో జీవిస్తే, క్రీస్తులో నిలిచి ఉండి, అబాయిడింగ్ మీ, ఇంగ్లీష్లో చక్కటి మాట ఉంది, నిలిచి ఉండుట అంటే అబాయిడింగ్ మీ, నా యందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. ఇంకొక మాట అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కాబట్టి దేవుడు మరి ఈ చెట్టు వల్లే మనము ఫలించేటువంటి చెట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఫలించడానికి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కన్నడ హీరో రిషబ్ శెట్టి దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లపై సమన్వయ కమిటీ సమావేశం. ముక్కోటికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకూడదన్న మంత్రి నారాయణ. జగన్ పుట్టినరోజు వేడుకల్లో మూగజీవాల్ని నరికి ఆయన ఫ్లెక్సీకి రక్తాభిషేకాలు చేయడం అమానుషం. ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మండిపాటు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడంతో పాటు రైతులకు కనీసం బస్తా యూరియా కూడా ఇవ్వలేదు. కూటమి పాలనపై మండిపడ్డ వైసీపీ నేత నాగిరెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.